పేజ్ నెంబర్ 42 ఎస్టీ లూప్. ఇప్పుడు ఎస్ సర్కిల్కి ఏ అయితే రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ ఎస్టీ లూప్స్ కూడా ఉంటాయి. ఎస్ సర్కిల్ ఏమున్నాయి, ఇన్సైడ్ ద కర్వ్డ్ స్ట్రోక్స్ అని చెప్పాం. అలాగే స్ట్రైట్ స్ట్రోక్స్కి అయితే యాంటీ క్లాక్ వైజ్ రాయాలని చెప్పాం. సేమ్ రూల్స్ ఇందులో కూడా. అయితే ఈ లూప్ అనేది అంటే లూప్ యొక్క షేపు ఇలా ఉంటుంది, ఇలా కాల్గా ఉంటుంది అన్నమాట. ఇలా రాయాలి. ఇది ఏంటంటే మనం వర్డ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ ఎండింగ్ విత్ టీ, వర్డ్స్ ఎక్కువ టీతో ఎండ్ అవుతుంటాయి. ఇప్పుడు ఎస్ తర్వాత టీ ఎక్కువ కాంబినేషన్స్లో మనకి ఎస్ తర్వాత టీ అనేది ఎక్కువ రిపీటెడ్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఫాస్ట్. ఇప్పుడు ఎఫ్ఎస్టి ఇంత రాసే బదులు ఏం చేస్తున్నామంటే ఎస్టి కాంబినేషన్ వస్తుంది కాబట్టి దానికి ఒక లూప్ అనేది పెట్టేస్తాం అన్నమాట. ఆ లూప్ ఎంతసేపు పెడతాం, ఒక స్ట్రోక్ ఎంతైతే ఉందో ఆ స్ట్రోక్కి మిడిల్లో కట్ చేస్తాం అన్నమాట. ఇది లూప్ యొక్క షేప్. ఇది ఏమవుతుంది, ఇది ఫాస్ట్. ఎస్టి రెండు కాంబినేషన్స్, ఎస్టి ఫాస్ట్. ఇదేంటిది, మనం డీని డి కిందనో టీని టీ కింద పలుకుతాం, కానీ దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చి మిస్ట్. ఫారెన్ ఇది ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు, మనం డి అనుకుంటాం. మనం యాక్చువల్గా దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మిస్ట్. అందుకని ఇది టీ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి, ఇది ఫొనెటిక్ లాంగ్వేజ్ కాబట్టి ఇది కూడా ఏం చెప్తామంటే మిస్ట్ అని రాస్తాం. అందుకని నేనేం చెప్తానంటే ఇది ఎస్టీ లూపే కాదు, ఎస్డి లూప్ కూడా అనుకోండి. ఇది ఎస్టీ ఆర్ ఎస్డి లూప్. సో మనం నేర్చుకున్నాము ఏంటి, డి కింద పలకూడదు, టీ కింద పలకాలి, దాన్ని మిస్డ్ అనాలి అని నేర్చుకున్నాం. కానీ డిక్టేషన్ చెప్పే వాళ్ళకి అది తెలియకపోవచ్చు. సో వాళ్ళు ఏమంటారు, మిస్డ్ అంటారు. సో మిస్డ్ అన్నా ఏం చేస్తారంటే లూప్ పెట్టేసుకోండి, మాకు ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు చెప్పేవాళ్ళని బట్టి మనం రాయాలి. సో చెప్పేవాళ్ళే వాళ్ళకి తెలియక వాళ్ళు మిస్డ్ అంటే సో ఎంఐఎస్డి రాయకూడదు. సో అందుకని ఎస్డి అనుకోండి, లేకపోతే ఎస్టీ రెండు ఒకటే లూప్ పెట్టేసుకోండి. అలాగే ఇన్వాయిస్డ్, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చి ఇన్వాయిస్డ్, కానీ మనం ఏం పలుకుతాం, ఇన్వాయిస్డ్ అని పలుకుతాం, డి అని పలుకుతాం. సో ఇది ఈ కేసులో ఒకటి మనం ఏమనుకోవాలంటే ఎస్డి అని తీసుకోండి అనుకుంటే ఏమైంది, డి లూప్ ఇక్కడ స్టీ లూప్ పెట్టేసుకుంటాం, ఇన్వాయిస్డ్. సో ఆర్ ఇన్వాయిస్డ్, అందుకని ఇది ఎస్టీఆర్ ఎస్డి లూప్. అలాగే పాస్ట్, స్ట్రైట్ స్ట్రోక్స్కి అయితే యాంటీ క్లాక్ వైజ్ రాయాలని చెప్పాం కదండి. సో ఇది సేమ్ సర్కిల్ లాగా పాస్ట్. అడ్వైజ్డ్ అండి, సంగతి వర్డ్స్ డెప్ సాంగ్స్ అన్ని మీరు రాసుకోండి. డిస్పోజ్డ్. సో డి అన్న టీ అన్న మనకి ఒకటే లూప్. లిస్ట్స్ అంటే ఎస్టీ తర్వాత మరి ఎస్ అంటే ప్లూరల్ ఫామ్ వస్తే ఏం చేయాలి, లిస్ట్ స్టీలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని ఇలాగ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ సర్కిల్ పెట్టుకోవాలి. లిస్ట్ వేస్తారు కదా, దీన్ని వెనక్కి తీసుకొచ్చి ఇంకొక సర్కిల్, లిస్ట్కి అయితే లిస్ట్ పెట్టేస్తారు, ఎస్ చెక్ అయితే దాన్ని వెనక్కి తీసుకెళ్ళి పెడతారు. అడ్జస్ట్స్ ఇక్కడ డి అడ్జస్ట్ కాదు, ఇక్కడ డి అనేది మొత్తం సైలెంట్, అందుకే రాయం ఏజిఎస్టీ అడ్జస్ట్కి ఎస్ పడితే అడ్జస్ట్. ఇది కాస్ట్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ సర్కిల్ పెడితే కాస్ట్స్ అయింది. అలాగే టెస్టింగ్. సో ఈ లూప్ అనేది మిడిల్లోను బిగినింగ్లోను ఎండింగ్లోను కూడా పెట్టుకోవచ్చు. సో బిగినింగ్లో వచ్చినాయి ఇక్కడ అన్నీ, ఎండింగ్లో వచ్చినాయి, బిగినింగ్ కూడా కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, అందులో మీకు ఎగ్జాంపుల్స్ తెలుస్తుంది. సో అక్కడ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా సరే మనం ఈ లూప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎలాగా, టెస్ట్కి ఇంగ్ పెడితే టెస్టింగ్. సో మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే సజెస్ట్ మళ్ళీ ఇక్కడ ఇంగ్ పెడితే సజెస్టింగ్. ఇక్కడ మనకి ఎస్టీ లూప్ అని నేను చెప్పాను కానీ వాడు చెప్పలేదు. సో వాడు ఏంటంటే డిస్టింక్ట్ అవే ఉంది, దీనేమో కాస్ట్ అని పలుకుతున్నాం, సో దీన్ని కాజ్డ్ అనే పలకాలి, ఇక్కడ డి కిందనే పలకాలి. సో ఇప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు తప్పదు, ఇలా డి పలకాలన్నప్పుడు ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి. సో ఇది పలకాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇవి కూడా ఫుల్ స్ట్రోక్స్ రాయాలి. ఫుల్ స్ట్రోక్ రాయలేదంటే ఏంటి, మిస్డ్. ఇది మిస్డ్ అని పలకాలనుకోండి, MISD
ఇలా రాయాలి. సో ఇలా రాయలేదంటే ఏంటి, ఇది టీ లూప్. సో ఇది పలకాలి కాబట్టి డి కింద పలకాలి కాబట్టి డి రాసుకున్నాం. కాస్డ్ అయితే ఎలా రాయాలి, కాస్ట్ అయితే ఇలా రాయాలి.